హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటలక్క కలిసి ఈరోజు చూడండి చాలా టేస్టీగా నేను చికెన్ పులుసు కూర వండుతున్నాను. 1 కిలో నేను చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. చూడండి, గిన్నె నేను పొయ్యి మీద పెట్టేశాను. నెయ్యి నూనె 2 కలిపి వేసాను. ఒక 3 ఉల్లిపాయలు తీసుకుని సన్నంగా కట్ చేశాను. తగినంత నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. రాళ్ళు ఉప్పు ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకుంటే మన కూర కూడా చాలా గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కొంచెం వచ్చి సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర, 2 స్పూన్లు వచ్చి నేను అల్లం చిన్నులపాయల పేస్టు, ఎండు కొబ్బరి ఒక 50 గ్రాములు తీసుకున్నాను. మంచిగా మెత్తంగా మిక్సీ పట్టేశాను. ఒక 3 స్పూన్లు వచ్చి నేను సాంబార్ కారం వేసుకున్నాను. తగినంత పసుపు వేసుకున్నాను. దినుసులన్నీ వేసి సూపర్గా మంచిగా పొడి మసాలా వేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి నేను పొడి మసాలా చేసుకున్నాను. చూడండి, తగినంత వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 1 కిలో నేను చికెన్ వేసుకుంటున్నాను. నేను వేసిన పొడి మసాలాలో లవంగ, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, మెంతులు, కొంచెం సోప్ గింజలు అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్. నేను వేసుకున్న దినుసులన్నీ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని నేను పొడి మసాలా వేసుకున్నాను. ఎందుకంటే ఈ చికెన్ పులుసు కూరలో నేను వేసిన పొడి మసాలా చాలా కమ్మగా ఉంటుంది. కూరలోకి మాత్రం టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఒక 2 స్పూన్లు వచ్చి నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసినాక మంచిగా నేను కలిపేసి పెట్టేస్తాను. ఎందుకంటే ఈ మసాలా అంతా కలిసి నెయ్యి కూడా కలిసి దాంట్లో బాగా టేస్ట్ ఉంటుంది. ముక్కకి మంచిగా పట్టేసి ముక్కలు వచ్చి మాత్రం చాలా జ్యూసీగా చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, మళ్ళీ కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. మంచిగా హై మీద పెట్టేసాను. ఒక 5 నిమిషాలు హై మీద పెట్టి పెద్ద మంట మీద పెడితే అప్పుడు మనకు ముక్క మంచిగా అసలు కారం, ఉప్పు, పసుపు అంతా పట్టేసి పొడి మసాలా అంతా పట్టేసి ముక్క భలే టేస్ట్ ఉంటుంది. చూడండి, నేను పచ్చిమిర్చి వేసుకుని లివర్ వేసుకున్నాను. తగినంత కొత్తిమీర వేసుకున్నాను. గిన్నె మాత్రం కొంచెం చిన్నదే తీసుకున్నాను ఫ్రెండ్ నేను, ఎందుకంటే గిన్నెలన్నీ పైకి ఉన్నాయి. అందుకోసం గబక్క నేను తీసుకున్నప్పుడు ఈ చిన్ని గిన్నె నాకు చేతికి వచ్చేసింది. చూడండి, ఎంత మంచిగా ఉడుకుతుందో కూర. హై మీద పెట్టి నేను ఉడకబెట్టుకుంటున్నాను. తక్కువ మంట మీద పెడితే కూర మాత్రం మగ్గిపోయింది, చిన్నగా పీసుల్లాగా అయిపోతాయి ముక్కలని. అందుకోసం పెద్ద హై మీద పెట్టేసి 1 గ్లాస్ నిండా నేను వాటర్ వేసుకున్నాను. ముక్క చూడండి, ఏమాత్రం కూడా చెదరకుండా ఎంత జాగ్రత్తగా కలుపుతున్నాను. మళ్ళీ నేను కొత్తిమీర వేసుకున్నాక పెద్ద మంట మీద పెట్టేశాను. ఇప్పుడు నేను మూత వేసి పెట్టేస్తున్నాను. లో మీద మాత్రం పెట్టుకుంటే ముక్క అంతా చెదిరిపోయినట్టుగా అయిపోయింది. నేను హై మీద పెట్టే వండుతున్నాను చికెన్ పులుసు కూర. కొంతసేపటికి ఎందుకు కలుపుతున్నానంటే బాగుంటుంది కూర అట్టా కలిపితే మంచిగా మసాలా అంతా పట్టి. చూడండి, ఒక కడాయిలో వచ్చి నేను వాటర్ పోసుకున్నాను. కడాయిలో వాటర్ పోసుకున్నాక రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఈరోజు నేను చేసిన చికెన్ ఫ్రై మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చికెన్ నేను వాటర్లో వేసుకున్నాను. ఈ చికెన్ మాత్రం మంచిగా వాష్ చేసుకుని నేను జన్ని బొట్లో పెట్టాను. నీస్ వాటర్ అంతా పోయినాక వేసుకున్నాను. వాటర్ కొంచెం మరిగినాకే వేసుకున్నాను చికెన్ ముక్కలని. చూడండి, లైట్గా చికెన్ ఒక 2-3 నిమిషాలు హై మీద పెట్టుకుని నేను ఉడకబెట్టుకున్నాను.
హై మంట మీదే పెట్టాను, లో మీద పెట్టుకోకూడదు. లో మీద పెడితే ముక్క వచ్చి మెత్తంగా పడిపోయిద్ది, పీసులు పీసులుగా అయ్యిద్ది. అందుకోసం హై మీద పెడితే ముక్క మంచిగా ఉడికిద్ది, తొందరగా అయిపోయిద్ది. చూడండి, కొంచెం కూడా వాటర్ లేకుండా నీట్గా తీసేస్తున్నాను ముక్కలన్నీ నేను. ఈ చికెన్ ఫ్రై మాత్రం కరెక్ట్గా మీరు గమనించండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలాగే మేము పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈసారి నేను పచ్చడి కూడా ట్రై చేశాను. చూడండి, దాంట్లో తగినంత నేను నూనె వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ ఉడకబెట్టిన కొంచెం కూడా వాటర్ లేకుండా నేను ముక్కలన్నీ నూనెలో వేసుకుంటున్నాను. హై మీద పెట్టి నేను ఫ్రై చేసుకుంటున్నాను. కొంతసేపు హై, కొంతసేపు లో. ఎక్కువ మాత్రం ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే ముక్క గట్టి పడకూడదు. చూడండి, ఈ కలర్లోనే మేము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ నేను ప్లేట్లు వేసుకుంటున్నాను. ఈ ఫ్రై మాత్రం భలే జ్యూసీగా, ముక్క మాత్రం మెత్తంగా ఎంత బాగుంటుందో. చూడండి, నేను ఆ నూనెలో చికెన్ ఫ్రై చేశాను కదా, ఆ నూనెలోనే నేను అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసుకున్నాను, తగినంత పసుపు వేసుకున్నాను. దాంట్లో నేను సాల్ట్ వేసుకున్నాను. చూడండి, దినుసులన్నీ వేసుకున్నాను కదా ఫ్రెండ్, ఆ పొడి మసాలా వేసుకున్నాను. ఇప్పుడు నేను కారం వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ ముక్కలు వేసుకున్నాను. ఇలా కొంతసేపు హై మీద, లో మీద పెట్టుకుని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ హై మీద పెడితే గట్టి పడిపోద్ది ముక్క, లో మీద పెడితే మరి మెత్తగా అయిపోద్ది. ఒక సుమారుగా పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. దాంట్లో మాత్రం కొంచెం సన్నంగా కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాను. చూడండి, ఒక్క నిమ్మకాయ నేను పిండుకుంటున్నాను, ఎందుకంటే ఒక్క నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ తీసుకొని 2 చెక్కలు కట్ చేశాను. 2 చెక్కలు కూడా వేసేసాను. మీకు వీడియోలో మాత్రం ఒకటే కనిపించింది, 2 వేసాను నేను. ఫ్రెండ్, చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలకు అక్కడికి తప్పకుండా చేయండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సగ్గు బియ్యం పాయసం వండుతున్నాను. ఈరోజు స్పెషల్, ఎందుకంటే ఇవన్నీ నా కొడుకు వచ్చాడు పాపం, నెల తర్వాత వచ్చాడు ఫ్రెండ్ హాస్టల్ నుంచి. నాకు ఎంత బాధ కలుగుతుందో, భలే బాధ కలుగుతుంది. పిల్లోడు ఏది తినలేకపోతున్నాడు. హాస్టల్ ఫుడ్ తిని అబ్బాయికి గ్యాస్ ఫామ్ అవుతుంది, తినలేకపోతున్నాడు. అక్కడ హాస్టల్లో ఏం బాగుంటాయి. చూడండి, నేను ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టేశాను, 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఒక 5 దాకా ఇలాచి కచ్చా పక్కగా దంచేసాను, ఆ వాటర్లో వేసుకున్నాను నేను. చూడండి, మూత వేసి పెట్టేశాను. ఈ సగ్గు బియ్యం పాయసం కూడా సూపర్గా ఉంటుంది. 1/2 కిలో నేను బెల్లం తీసుకున్నాను. ఇలా ఎందుకు దంచుతున్నానంటే ఫ్రెండ్, నేను పప్పు గుత్తి వేసి దంచేదాన్ని, కానీ ఆ బండతో మాత్రం మెత్తగా అయిపోయింది బెల్లం. చాకుతో కట్ చేయాలంటే ఏంటో చెయ్యి నొప్పి వస్తుంది కొంచెం, చాకు పట్టుకుని కట్ చేసేటప్పుడు నాకు. అందుకోసం దంచేసాను. చూడండి, బాగా ఎసురు వచ్చేసింది. ఇప్పుడు నేను సగ్గు బియ్యం వేసేసాను. ఒక గిన్నె మాత్రం పొయ్యి మీద పెట్టి నేను బెల్లం పాకానికి పెట్టేశాను. సగ్గు బియ్యం కూడా ఉడకటానికి వచ్చినాయి దగ్గరలో. సగ్గు బియ్యం పాయసం మాత్రం భలే బాగుంది ఫ్రెండ్, చాలా టేస్ట్ ఉంది. అసలు బెల్లంతో చేస్తాం కదా, భలే బాగుంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. చూడండి, దగ్గరకు వచ్చేసింది. ఒక 1/2 లీటర్ పైనే నేను పాలు పోసుకుంటున్నాను. చూడండి, బెల్లం కూడా మంచిగా మరిగిపోయింది, చిక్కంగా వచ్చేసింది. ఇలా పట్టి చూశాను, లైట్గా చిక్కంగా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం నేను సగ్గు బియ్యం పాలు మంచిగా ఉడికినాయి కదా, దాంట్లో పోసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి, చాలా పలుసంగా, చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లో మళ్ళీ నేను కావాలని టేస్ట్ కోసం లైట్గా కొంచెం పంచదార కూడా వేసుకున్నాను నేను. కొంచెం దేంట్లో అయినా కొంచెమైనా పంచదార వేసుకుంటాను నేను. చూడండి, గిన్నె పొయ్యి మీద పెట్టేసాను, నెయ్యి వేసాను, ఒక 4 స్పూన్ల దాకా నెయ్యి. కాజు కిస్మిస్ వేసుకున్నాను. చిన్న కడాయి ఎక్కడ పెట్టానో ఫ్రెండ్, నేను డ్రై ఫ్రూట్ అంతా ఫ్రై చేసుకోవటానికి చిన్న కడాయి కొనుక్కుని పెట్టుకున్నాను. ఒక ఇనుపది, ఒకటి జర్మ సిల్వర్ది. ఎక్కడ పెట్టానేమో ఆ సామాన్లో నాకు కాని రావట్లేదు అసలు. చూడండి, నేను మంచిగా ఫ్రై చేసుకున్నానుగా నెయ్యిలో. కిస్మిస్ కాజు 2 కూడా వేసుకున్నాను.
ఫ్రెండ్స్ చూడండి ఈ సగ్గు బియ్యం పాయసం ఎలా ఉందో, చికెన్ ఫ్రై ఎలా ఉందో, చికెన్ గ్రేవీ పులుసు కూర ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ వంటలక్క కర్రీ ఛానల్కి.